మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని మందిరంలో ఉండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన వారందరూ అనే మాట లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టినవారు అనగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో గడిచిన వాక్య ధ్యానంలో కూడా మనం ధ్యానం చేసుకుందాం. 1వ అధ్యాయములో 13వ వచనంలో దేవుని మూలముగా పుట్టినవారు ఎవరంటే వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనా పుట్టినవారు కారు. దేవుని మూలముగా పుట్టినవారు అనగా వారు దేవుని వలన పుట్టిన వారే కానీ, అనగా ఆత్మ సంబంధముగా నూతనముగా జన్మించిన వారే కానీ. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు నికోదేము అడిగిన ప్రశ్నకు 5వ వచనంలో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ ఉన్నది. మీరు క్రొత్తగా జన్మించవాలని నీతో మీరు చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అని దేవుని వాక్యంలో సెలవు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉండునని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి దేవుని మూలముగా పుట్టినవాడు ఎవరు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకున్న వాక్య భాగం ప్రకారము ఇవన్నీ ఒక వ్యక్తి ద్వారా, ఒక మనుషుని ద్వారా దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, నూతనముగా క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా సృజింపబడడం ద్వారా, క్రొత్తగా జన్మించడం ద్వారా, అనగా దేవుని విషయమైన నూతన స్వభావము ధరించుకోవటం ద్వారా పుట్టినవారు. వారు దేవుని వలన మాత్రమే పుట్టారు కానీ దేవుని నామందు విశ్వాసం ఉంచడం వలన కానీ, శరీరేచ్ఛల వలనైనను అలాగే మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు, రక్తం వలనైనను పుట్టినవారు కారు. ఎందుకనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరరు. కాబట్టి దేవుని అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవారు అని రాయబడి ఉంది. అందుకే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు. కాబట్టి ఆ యేసే క్రీస్తుని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు. నూతన సృష్టిగా, నూతన జన్మ, మారు మనసు పొంది, పాపములకు ప్రాయశ్చిత్తమునుంది, ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా పాతిపెట్టబడి దేవుని శక్తి ద్వారా దేవుని విషయమైన నూతన స్వభావము పొందుకొని వారు అని దేవుని వాక్యంలో రాయబడి. అది యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. ఆ దేవుని మూలంగా పుట్టిన వారు ఏం చేశారంటే లోకమును జయించి ఉన్నారు, జయించుదురు. లోకమును జయించిన విజయము ఆ యేసుక్రీస్తు నామమందు దేవుని మూలముగా పుట్టినవారు, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మిన వారు ఉంచిన విశ్వాసమే వారికి లోకమును జయించే విజయము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నేను ఇదిగో లోకమును జయించి ఉన్నాను అని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయముగా చెప్తూ నేను లోకమును జయించి ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ లోకమును జయించి ఉన్న ప్రకారము ఆయన శరీరేచ్ఛల వల్ల కానీ, మనుష్యేచ్ఛల వల్ల కానీ, రక్తం వల్ల కానీ, ఈ లోక సంబంధమైన మానవ శరీర సంబంధముగా ఆయన పుట్టి ఉండలేదు కనుక
ఆయన పరిశుద్ధాత్మ వలన మరియ గర్భం ధరించడం వలన దేవుని కుమారుగా ఈ లోకంలోనికి మనకు అనుగ్రహింపబడ్డాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వారందరూ నూతన సృష్టిగా, క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా సృజింపబడిన వారందరూ. కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలాగ అపోస్తలుడైన పౌలు రాస్తూ, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను అని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా సృజింపబడిన వాడు. 5వ అధ్యాయం 2 కొరింథీ 17వ వచనములో, కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉండడం వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు. కాబట్టి ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ 4వ అధ్యాయం 23వ వచనములో, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారు, క్రీస్తు యేసునందు నూతనంగా సృష్టించబడిన వారు, అలాగే వారై నీతియు యథార్థము అయిన భక్తి గలవారే దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నారు. క్రీస్తు ఎవరు? 2 కొరింథీ 4:4లో ఏమని రాయబడి ఉంది అంటే, క్రీస్తు దేవుని స్వరూపి అయిన క్రీస్తు. ఆ దేవుని స్వరూపి అయిన క్రీస్తు తన స్వరూపంలోనికి మనల్ని మార్చడానికి, మనలను నూతన సృష్టిగా సృజించడానికి, నూతన ఆత్మను అనుగ్రహించి దేవుని పోలికగా సృజింపబడటానికి మనం నవీన స్వభావమును క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా సృజింపబడి మన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమై లోకమును జయించి, అనగా మునుపటి ప్రవర్తన విషయంలోనైనను మోసకరమైన దురాశలను చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మారు మనసు పొంది మీరు దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావం ధరించుకొనిన వారు. ఎలాగో దేవుని పోలికగా మనం సృజింపబడి నవీన స్వభావము ధరించుకున్నామంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో ఇలాగ రాయబడింది 6వ వచనం ఏమనగా, మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండా పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నదని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయినలా మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని, మరణమునకు ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించున్నామని మనము నమ్ముచున్నాము కదా. ఎలానగా ఆయన చనిపోవట చూడగా పాప విషయమై ఒక్కమారే చనిపోయిను, ఆయన జీవించి చూడగా దేవుని విషయమై జీవించుచూ ఉన్నాడు. అటువలనే మీరును పాప విషయమై మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై ప్రాచీన స్వభావమును దేవుని పోలికగా ఉన్న నవీన స్వభావం ధరించుకొని ప్రాచీన స్వభావం వదిలిపెట్టుకొని దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి అంటున్నారు. కాబట్టి ఆ నూతన సృష్టిగా సృజింపబడే నూతన జన్మ మనం పొందుకొని దేవుని పోలికగా పుట్టిన వారు, క్రీస్తే ఏసై క్రీస్తై ఉన్నాడని నమ్మిన వారందరూ దేవుని మూలముగా పుట్టినవారు, ఆత్మ మూలముగా జన్మించిన వారు అని దేవుని వాక్యంలో. అలాగే కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయంలో ఇలాగ రాస్తూ ఉన్నాడు 10వ వచనంలో 9, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. కాబట్టి మనము దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొని నూతన సృష్టిగా క్రీస్తు యేసునందు సృజింపబడి దేవుని మూలముగా పుట్టిన వారముగా లోకమును జయించుటకు మనకు యేసుక్రీస్తు నామమందు ఉంచిన విశ్వాసమే మనకు విజయము కలుగు చేస్తుంది. ఎలాగంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణమును మృంగివేసి ఆ మరణమును జయించి లోకమును అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనము సిలువ వేయబడి ఉన్నామని, లోకాశలతో కూడా మనం సిలువ వేయబడి ఉన్నామని రోమా పత్రికలో మనము చదివిన ప్రకారం 6వ అధ్యాయం 6వ వచనంలో
పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడెను అని దేవుని వాక్యములో రాయబడి ఉంది. ఎలాగూ అంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనములో, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించుట ద్వారా మనము మన పాప ప్రాచీన స్వభావమును క్రీస్తుతో కూడా సిలువ వేయబడినప్పుడు ఎలాగూ తీసివేశాడంట ఆయన. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో, దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞ వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న పత్రం మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటి క్షమించి ఆయనతో కూడా మిమ్మలను జీవింప చేసెను. అది ఆ జీవము, నూతన జీవము. అది క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడిన నూతన జీవము, ఆత్మ సంబంధమైన జీవము. ఆత్మ ద్వారా జీవింప చేయుటకు, నూతన సృష్టిగా సృజింపబడుటకు, ప్రాచీన స్వభావమును వదులుకొని మనం మారు మనసు పొంది పశ్చాత్తాపహృదమై జీవము గల దేవుని వైపు తిరుగుటకు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన జీవమును, దేవుని పోలికలోనికి తిరిగి మానవుడు సృజింపబడటానికి దేవుని స్వరూపీయమైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి మనలను జీవాత్మలుగా మరలా సృజించడానికి, జీవింపచేయు ఆత్మగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, గలతీయులకు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా సృజింపబడిన వారు, క్రీస్తు యేసు సంబంధులు, దేవుని మూలముగా పుట్టినవారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనములో, యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి ఆ సిలువ వేయబడి ఉన్న ప్రకారము మనము, అందుకే అపోస్తలుడైన పౌలు గారు గలతీ 2:20 అంటారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఇక్కడ జీవించేవాడు నేను కాదు, క్రీస్తు యేసే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము అది ఆత్మ సంబంధమైన జీవితము. ప్రాచీన స్వభావము విడిచిపెట్టి సౌలుగా ఉన్నవా ఆ హింసకుడు దూషకుడు పౌలుగా దేవుని తన ప్రాచీన స్వభావమును క్రీస్తుతో కూడా సిలువ వేసి ఇప్పుడు ప్రస్తుతము జీవించున్న జీవితము, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారు అందరి విశ్వాసం వలన జీవించున్నాను. కాబట్టి ఆ విశ్వాసమే మనకు లోకమును జయించుటకు శక్తిని అనుగ్రహిస్తుంది. ఆ విశ్వాసమే మనకు విజయం కలుగజేస్తుంది. అందుకే మనము అపోస్తలుడైన పౌలు గారు అంటారు గలతీ 4:19, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడిన వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతూ ఉన్నదని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి దేవుని మూలంగా పుట్టినవారు లోకమును జయిస్తారు. దేవుని మూలంగా పుట్టినవారు, నూతన సృష్టిగా సృజింపబడిన వారు, నూతన ఆత్మను పొందుకొని క్రొత్తగా జన్మించిన వారు, ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా సిలువ వేయబడి దేవుని పోలికలోనికి నవీన స్వభావం ధరించుకున్నవారు దేవుని కుమారులు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తు యేసునందు బాప్తిస్మం పొందటం అనగా మన ప్రాచీన స్వభావములో పాతిపెట్టబడి క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా నూతన జీవం పొందిన వారముగా పునరుద్ధానమును పొందుకొని నిత్యము జీవించుటకు జీవింపచేయు ఆత్మ ద్వారా మనం జీవింపబడి నూతన సృష్టిగా సృజింపబడి దేవుని మూలముగా పుట్టిన వారముగా ఆత్మ సంబంధముగా మనం జన్మించిన వారముగా పైకెత్తబడి పునరుద్ధాన బలము పొందినట్లు పునరుద్ధానకు యోగ్యులుగా ఎంచబడినట్లు మనము క్రీస్తు యేసునందు బాప్తిస్మం పొందిన మందరము అలాగు పైకి ఎత్తబట్టుటకు క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఆ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకము జయిస్తారు. ఆ లోకము జయించుటకు మన విశ్వాసం మనకు విజయం కలుగు. అది యేసుక్రీస్తు నామమందలి విశ్వాసం మూలమైనదై ఉన్నదని దేవుని వాక్యంలో వ్రాయబడి
ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని సంఘం, మనము లోకమును జయించాలి, దేవుని పోలికగా సృజింపబడాలి, క్రీస్తు స్వారూప్యంలోకి మనం మార్చబడాలి అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనము ఇక మీదట జీవించువారము. ఎలాగ జీవించాలంట? గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగూ రాస్తూ ఉన్న, ఇక మీదట మనము జీవించువారం ఎలాగ జీవించాలంట అంటే ఆత్మ మూలముగా మనము జన్మించిన వారముగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మనము పరిత్యజించి నవీన స్వభావం ధరించుకొని ఉండాలని, అలాగే మనం ఇక మీదట జీవించువారము క్రీస్తు నిమిత్తము మనం జీవించాలని, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే 2 కొరింథీ 5:15 జీవించు వారికి మీదట తమ నిమిత్తము మృతి పొందిన తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభు కొరకు జీవించడం అందరి కొరకు ఆయన మృతి పొందినని నిశ్చయించుకొనవలెను. కాబట్టి మనము ఇక జీవించు వారము నూతన సృష్టిగా ఆ నూతన యెరూషలేములో దేవుని రాజ్యంలో ఆయనతో కూడా క్రొత్తదిగా త్రాగు వరకు ఇక మీరు నన్ను చూడరని చెప్పిన ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్న పెండ్లి విందులో పాలిభాగస్తులుగా ఉండటానికి మనం నూతన సృష్టిగా సృజింపబడి క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా సృజింపబడి నూతన జన్మ పొందిన వారముగా మనం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి అలాగూ మనకు ఆ విశ్వాసమే, యేసుక్రీస్తు నామమందు విశ్వాసమే మనకు విజయం కలుగు చేస్తుంది. ఆ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది. ఆ విశ్వాసమే నీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఆ విశ్వాసమే దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మన విశ్వాసముకు కర్తవ్య దాన్ని కొనసాగించి వాడిని యేసు వైపు చూస్తూ మనము అన్ని విషయంలో విజయం పొందినట్లుగా, లోకమును జయించినట్లుగా, లోకములో ఉన్నది సమస్తమును 1 యోహాను పత్రికలో ఇలాగూ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. లోకములో ఉన్నదంతే అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము 2:16 తండ్రి వల్ల పుట్టినప్పుడు కావు, అవి లోక సంబంధమే. లోకమును దాని ఆశ గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము జీవించును. కాబట్టి మనము నూతన సృష్టిగా సృజింపబడిన వాడమై దేవుని చిత్తముకు అనుకూలంగా, దేవుని చిత్తానికి అనుకూలమైన జీవితం మనం జీవించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం అలాగూ జీవించేవారముగా ఉండి మన విశ్వాసము కర్తవ్య దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు వైపు చూస్తూ మనం జీవించాలని, నూతన సృష్టిగా సృజింపబడాలని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే రోమాపత్రిక 12:1 ఇలాగ 1 కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలము సజీవయాగముగా మీ శరీరమును సమర్పించుకొని దేవుని వాత్సల్యం బట్టి మేము బతిమార్చున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకుంటాడు. మీ మనస్సు మారి నూతన మగుటి వలన రూపాంతరము చెందుడి. ఎందుకనగా మనము దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఆ నూతన జీవము క్రీస్తు యేసునందు నూతనంగా సృష్టిగా సృజింపబడి మనము మరణమును జయించేవారముగా, లోకమును జయించేవారముగా ఉన్నప్పుడు ఆ లోకమును జయించిన విశ్వాసం జయించుటకు మన విశ్వాసం మనకు విజయము కలుగు చేస్తుంది. ఆ విశ్వాసం యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఇచ్చిన వారు, దేవుని మూలంగా పుట్టినవారు, యేసే క్రీస్తు ఉన్నాడని నమ్మిన వారందరూ దేవుని మూలంగా పుట్టినవారు. కాబట్టి నూతన సృష్టిగా సృజింపబడిన వారికి దేవుడు విజయమును అనుగ్రహిస్తాడని, మీ విశ్వాసం మీకు విజయం అనుగ్రహిస్తుందని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అట్టి కృపను, అట్టి విజయమును, లోకము జయించే విశ్వాసమును దేవుడు మీకు అనుగ్రహించి మిమ్ములను ఆయన జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధమును మహోన్నతుడైన తండ్రి మీకు స్తోత్రాలు. ఉదయకాల వాక్య ధ్యానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు లోకంలో జయించినట్లుగా, ప్రాచీన స్వభావం నిరర్ధకమగునట్లుగా ప్రభువా మీ అద్వితీయ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును పాప శరీరాకారంతో పాపము నిరర్ధకము చేయుటకు, లోకమును జయించుటకు ప్రభా మేము ప్రాచీన స్వభావమును మృతుల్లో పాతిపెట్టబడి నవీన స్వభావం లోనికి దేవుని పోలికగా సృజింపబడటానికి దేవుని స్వరూపి అయిన క్రీస్తును మీరు మాకు అనుగ్రహించి ప్రభా క్రీస్తు స్వరూపంలోకి మమ్మల్ని నడిపించడానికి దేవుని పోలికగా మేము సృజింపబడే నూతన సృష్టిగా సృజింపబడటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ విశ్వాసమును బట్టి స్తోత్రాలు. ఆ విశ్వాసమే ఈ లోకమును జయించే విజయమును మాకు కలుగజేస్తుంది. క్రీస్తు యేసు సంబంధాలు లోకమును దానితో కూడా శరీరేచ్ఛలను సిలువ వేసి ఉన్నారని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తూ ఇక మీద జీవించింది నేను కాదు ప్రభువా, మేము కాదు ప్రభువా, నా నిమిత్తము మరణమై తిరిగి లేచి సజీవులుగా ఉన్న జీవం గల దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నా ముందే నేను జీవిస్తున్నానని ఆ నూతన సృష్టిగా సృజింపబడిన వారము దేవుని పోలికగా మార్చబడుతున్న
నిలబడ్డ కృపను దయచేయమని ప్రతి ఒక్కరూ ప్రభు అట్టి కృపను పొందుకొని అట్టి ఆత్మ జీవితము జీవింపచే ఆత్మ ద్వారా అనబడిన యేసుక్రీస్తు ద్వారా క్రీస్తు స్వరూపముకు మార్చబడి క్రీస్తు యేసును నూతన సృష్టిగా సృజింపబడి నవీన స్వభావం ధరించుకొని మీ రాకడ కొరకు ప్రభు ఎదురు చూస్తూ మా విశ్వాసం ద్వారా లోకమును జయించే విజయమును మాకు అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమములు, లోకమును జయించే విశ్వాసం మీకు విజయమును కలుగజేసి ఆయన రాజ్యంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుగాక, మీ కుటుంబంలో దీవించునుగాక, మీ ప్రార్థన సఫలపరచునుగాక, మీకు కార్యసిద్ధి కలుగజేయునుగాక, దేవుడు మీకు స్వస్థత అనుగ్రహించునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.